హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒకటి, సలార్ సినిమాకు అదిరిపోయే అవార్డు రావడం జరిగింది. అవార్డు ఏంది గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. అదేవిధంగా మన కల్కి సినిమా నుంచి మాత్రం అయితే కొన్ని పార్ట్లుగా రాబోతున్నది. ఈ సినిమాని వచ్చేసరికి ఒక యూనివర్స్లో భాగంగా తెరకెక్కించబోతున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రెండు వార్తల్లో నిజం ఎంత అనేది అయితే పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్గా నటించిన చిత్రం సలార్ చిత్రం డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా రిలీజ్ అవ్వడం జరిగింది. సలార్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మంచి పాజిటివ్ టాక్తో దూసుకొని పోతుంది. కలెక్షన్ల పరంగా అయితే దాదాపు 800 కోట్ల పైచులకు కలెక్షన్ వర్షం కురిపించదని చెప్పుకోవచ్చు. మన తెలుగులో కానీ సూపర్ హిట్ సాధించడం జరిగింది. ఇందులో మాత్రం అయితే సూపర్ హిట్ సాధించింది, కానీ అక్కడ ఉన్న ప్రేక్షకులు మాత్రం అయితే ఆ సినిమా అంత ఆకట్టుకోలేకపోయిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా కలెక్షన్ల పరంగా మాత్రం అయితే అక్కడ ఇక్కడ ఎక్కడ అని కూడా కలెక్షన్ల పరంగా అయితే సునామీ సృష్టించవచ్చు. సలార్ మూవీ వచ్చేసరికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. అయితే వీరిద్దరు కంబోలోనే త్వరలోనే సలార్ 2 కూడా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సలార్ సినిమాకి ఒక అవార్డు రావడం జరిగింది. దాదాసాహెబ్ పాల్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులో 2024లో అవార్డు ఫంక్షన్ జరగడం జరిగింది. ఈ ఫంక్షన్లో సలార్ సినిమాకి బెస్ట్ ఫిలిం ఆఫ్ ది ఇయర్ గాను సలార్ సినిమాకి అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డు రావడంతో సలార్ సినిమా మాత్రమైతే ప్రభాస్ గారికి నటించిన బాహుబలి సినిమాకు ఒకప్పుడు అవార్డు రావడం జరిగింది. ఆ తర్వాత రాధేశ్యామ్ కానీ ఆదిపురుషు కానీ ఇటువంటి సినిమాలకు అవార్డే రాలేదు. ఆ తర్వాత సలార్ సినిమాతో భారీ హిట్ సాధించడంతో పాటు అవార్డు కూడా రావడం జరిగింది. దాదా సాహెబ్ పాల్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులో బెస్ట్ ఫిలిం ఆఫ్ ది ఇయర్ గాను సలార్ సినిమా ఎంపిక కావడం మాత్రమైతే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ అండ్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అటు మూవీ టీం కూడా ఫుల్ ఖుషి అవుతున్నట్టయితే తెలుస్తున్న సమాచారం. ఏ ఈవెంట్లకు వచ్చేసరికి మన ఆల్మన్ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారికి కూడా అవార్డు రావడం జరిగింది. ఆన్వేర్ మూవీ ఎంత సూపర్ హిట్ సాధించిందో తెలిసిన విషయం. ఆన్వేర్ మూవీ వచ్చేసరికి 1000 కోట్ల పైచిలకి రావడం జరిగింది. ఈ సినిమాకి డైరెక్ట్ చేసిన వంగ సందీప్ రెడ్డి గారికి అయితే బెస్ట్ డైరెక్టర్ అవార్డు రావడం జరిగింది ఈ ఫిలిం ఫెస్టివల్లోనే. ఇది మాత్రం అయితే అటు హిందీ వాళ్ళకైతే చెంపపెట్టి దెబ్బ అని చెప్పుకోవచ్చు. 2 తెలుగు సినిమాలను అవార్డులు సాధించడం జరిగింది. తెలుగోడి సత్తా మరోసారి కూడా నిరూపించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే సలార్ సినిమాకి అవార్డు రావడం పైన అయితే హిందీ వాళ్ళ మాత్రం అయితే వాళ్ళకైతే అక్కసగలు ఎక్కగలుగుతున్నారు. మరోసారి తెలుగు సినిమాని తక్కువ అంచనా వేయకూడదని వాళ్ళకైతే మరోసారి అర్థమైంది అన్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే అవార్డు రావడంతో మరోసారి వారికి దెబ్బ గట్టిగానే తగిలిందని చెప్పుకోవచ్చు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగాశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కల్కి సినిమా వచ్చేసరికి మే 9న ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండానికి రిలీజ్ అయితే సిద్ధమవుతుంది. త్వరలో కూడా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ రాబోతున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ సినిమాను వచ్చేసరికి నాగాశ్విన్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాను తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఎవరు ఊహించిన విధంగా, ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయని విధంగా ఉండబోతున్నట్లయితే నాగాశ్విన్ గారు అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ సినిమా వచ్చేసరికి పూర్తి అడ్వాన్స్ లెవెల్లో మైథాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా సైన్స్ ఫిక్షన్ గా సినిమాను ఉండబోతున్నట్లయితే నాగాశ్విన్ గారు అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే సినిమాకి సంబంధించి ఒక కల్కి సినిమాలో ఒకటి పార్ట్ 1 కాకుండా దీని యూనివర్స్లో భాగంగా చేయబోతున్నట్లయితే గట్టి టాక్ వినిపిస్తుంది. దాదాపు ఈ సినిమా కల్కి సినిమా నుంచి మాత్రమైతే 8 నుంచి 9 పార్ట్లుగా రాబోతున్నట్లయితే సమాచారం అందుతుంది. దాని తగ్గట్టుగానే డైరెక్టర్ నాగాశ్విని గారు రూపొందించబోతున్నట్లయితే సమాచారం అందుతుంది. ఈ 9 పార్ట్లు వచ్చేసరికి బడా హీరోలు కూడా నటించబోతున్నట్లయితే సమాచారం అందుతుంది. దాదాపు టాలీవుడ్ నుంచి అయితే మెగా హీరోలు మాత్రమైతే రాబోతున్నారు. స్టార్ హీరోలు అయితే అల్లు అర్జున్ కానీ, ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ ఇటువంటి స్టార్ హీరోలతోటి సినిమాను తీయబోతున్నట్లయితే సమాచారం అందుతుంది. దాదాపు ఈ కల్కి యూనివర్సిటీలో భాగంగాను దాదాపు 9 పార్ట్లుగానైతే సినిమాను రాబోతున్నాయంటే ఇండస్ట్రీలో అయితే గట్టి టాక్ అయితే వినిపిస్తుంది. ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే లేదు. ఇన్అఫీషియల్గా మాత్రమైతే ఖచ్చితంగా రాబోతున్నట్లయితే వినిపిస్తున్న సమాచారం. ఒకవేళ ఇట్లా వస్తే మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందుకే మన పుష్ప సినిమాను కూడా 2 పార్ట్లకే కాకుండా దాన్ని ఒక ఫ్రాంచైజీ లాగా తీసుకుపోతున్నట్లయితే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు కల్కి సినిమా కూడా అదే కోవలో రావడంతో టాలీవుడ్ రేంజ్ అయితే ఒక రేంజ్ నుంచి మరొక రేంజ్కి అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలో సీక్వెల్స్ వచ్చేది. వుడ్లో వచ్చేసరికి మార్వెల్ యూనివర్సిటీ కానీ, డీకే యూనివర్సిటీ
యూనివర్సిటీలో భాగంగానే సినిమాలు వచ్చేసాడు. ఇప్పుడు మన తెలుగు నుంచి కూడా రాబోతున్న యూనివర్సిటీలో భాగంగానైతే కల్కి యూనివర్సిటీలో రాబోతున్న పుష్ప యూనివర్సిటీలో కూడా సినిమాలు అయితే వరుసగా రాబోతున్నాయి. దీనికైతే తెలుగు ఇండస్ట్రీ అయితే ఫుల్ అంటే ఫుల్ ఖుషి అని చెప్పుకోవచ్చు. బాలీవుడ్ రేంజ్ తగ్గట్టుగా టాలీవుడ్ ఎదుగుతుంది అన్నట్టయితే సినిమాలతోనే రుజువు కాబోతుంది ఈ యూనివర్సిటీలో భాగంగానే. ప్రజెంట్ మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్గా నటిస్తున్న కల్కి 2829 AD సినిమాలో వచ్చేసరికి క్యాస్టింగ్ మాత్రం అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో వచ్చేసరికి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు నటిస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది. కమల్ హాసన్ గారు నటిస్తున్నారు. వీళ్ళు స్టార్ హీరోలు కీలక పాత్రలో పోషిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మన టాలీవుడ్ నుంచి అయితే రాజమౌళి గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, రానా కానీ, నాని కానీ, విజయ్ దేవరకొండ కానీ, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోలు కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్లో నటించబోతున్నట్లయితే తెలిసిన విషయమే. ఇంతమంది స్టార్ హీరోలు కల్కి సినిమాలో నటిస్తుందంటే కల్కి సినిమా ఏ రేంజ్లో ఉంటుందో, ఎలా ఉంటుందో ఎవ్వరు ఊహించని విధంగా ఉండబోతుందంటే అయితే నాగేశ్వరి గారు అయితే చెప్పడం జరిగింది. ఈ సినిమా వచ్చేసరికి 9th అయితే రిలీజ్ అవుతుంది. May 9th రోజు సినిమా ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది పూర్తి డీటెయిల్స్ మనం ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.